ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ఫేస్ క్లినిక్స్ చీఫ్ సర్జన్ డాక్టర్ రఘునాథ్ రెడ్డి గారు. వారితో మాట్లాడదాం. రఘునాథ్ రెడ్డి గారు నమస్తే సార్. హెయిర్ లాస్ ట్రీట్మెంట్లో డెర్మా రోలర్ని ఎక్కువగా చాలామంది ఇంట్లోనే వాడుతున్నట్టుగా తెలుస్తోంది. ఏంటి దీనికి రీజన్? సార్ డెర్మా రోలర్ అనేది ఏంటంటే మనకి స్మాల్ నీడిల్స్ ఉండే ఒక డ్రమ్ లాంటిది సార్. యాక్చువల్గా డెర్మా రోలర్ని దీనిలో ఏంటంటే టూ థింగ్స్ ఉంటాయి, డెర్మా రోలర్ కానీ మైక్రో నీడిలింగ్ కానీ. అంటే డెర్మా రోలర్ ఏంటంటే మనకి యాక్యురేట్గా మనకి డెప్త్ కంట్రోల్ చేయలేము. మైక్రో నీడిల్ ఏంటంటే మెషిన్ అనమాట, దానిలో నీడిల్స్ వస్తే డెప్త్ కంట్రోల్ చేసుకోవచ్చు మనం. ఈ డెర్మా రోలర్ కానీ మైక్రో నీడిలింగ్ కానీ మనం హెయిర్ లాస్కి వాడతాము. అండ్ ఫేషియల్ ట్రీట్మెంట్స్, యాక్నీ స్కార్స్కి అన్ని రకాలుగా మనం వాడుకోవచ్చు సార్. యాక్చువల్గా స్కిన్ ఇంప్రూవ్మెంట్కి కానీ మనకి హెయిర్ లాస్ ట్రీట్మెంట్కి కానీ వాడుకోవచ్చు ఈ డెర్మా రోలర్స్. సో ఈ డెర్మా రోలర్లో ఏంటంటే మనకి నీడిల్స్ ఉంటాయి సార్, చిన్న నీడిల్స్ ఉంటాయి. ఈ నీడిల్స్ ఏంటంటే 0.25, 0.5, 0.75, 1 mm, 1.5 to mm అంటే లెంత్ ఆఫ్ ద నీడిల్స్ ఉంటాయి సార్. సో ఈ లెంత్ ఆఫ్ ద నీడిల్స్ని బట్టి మనం ఏరియా ఎప్పుడు ఎలా వాడుకోవాలనేది మనకి డిసైడ్ ఉంటుంది. పేషెంట్కి ఏ ట్రీట్మెంట్ కావాలి దాని మీద లెంత్ ఆఫ్ ద నీడిల్ ఓకే. సో ఏంటంటే చాలామంది ఏంటంటే మనకి ఇళ్ళలో వాడుతుంటారు. అది ఎందుకు వాడతారు? 0.25 to 0.5 mm వాడతారు వాళ్ళు జనరల్గా. ఎందుకంటే అంతకంటే ఎక్కువ వాడితే డెర్మా రోలర్ వాళ్ళకి పెయిన్ వస్తుంది. ఎందుకంటే కంట్రోల్ మనం ఎనస్థీషియా ఇచ్చి చేయమన్నమాట. ఇళ్లలో వాడుకుంటప్పుడు వాళ్ళు డైరెక్ట్గా వాడేసుకుంటారు 0.25 to 0.5 mm. కానీ దీనివల్ల పెద్దగా ఏం రిజల్ట్ ఉండదు సార్. ఎందుకంటే మనకి ఈ స్కాల్ప్ యొక్క స్కిన్ థిక్నెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో మినిమమ్ అకార్డింగ్ టు ఆల్ ఆర్టికల్స్, అంటే ఆర్టికల్స్ ప్రకారం ఏంటంటే మనకి స్టాటిస్టిక్స్ ప్రకారం 1.5 to 2 మినిమం 1.5 mm మనం లెంత్ వాడుకోవాల్సి ఉంటుంది. అంటే డెర్మా రోలర్ మినిమం 1.5 mm లెంత్ వాడితే కానీ మన ఏ రకమైన రిజల్ట్స్ ఉండవు అనమాట. సో మనం మినిమం 1.5 mm లెంత్ వాడాలి ఏ రకమైన రిజల్ట్స్ రావాలన్నా కూడా మనకి. సో ఇళ్లలో వాడేది ఏంటంటే 0.25 to 0.5 mm వాడతారు కాబట్టి వాళ్ళకి ఏం పెద్ద రిజల్ట్స్ ఉండవు అనమాట. సో మన క్లినిక్ వచ్చినప్పుడు అంటే మనం ఎనస్థీషియా ఇచ్చి వాడతాము. సో దానివల్ల ఏంటంటే మనకి 1.5 to 2 mm డెప్త్ వరకు వెళ్ళచ్చు. ఇప్పుడు ఇంట్లో వాడటం వల్ల అంటే ఏం ఆశించి వాళ్ళు ఇంట్లో యూజ్ చేస్తారంటారు? అంటే సార్ డెర్మా రోలర్ బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే మైక్రో నీడింగ్ అండ్ డెర్మా రోలర్ కానీ దే క్రియేట్ మైక్రో పంచర్స్. అంటే ఏంటంటే చిన్న పంచర్స్ క్రియేట్ చేస్తాయి స్కిన్లో, వెదర్ ఇట్ ఈస్ ఫేషియల్ స్కిన్ కానీ లేదంటే స్కాల్ప్ కానీ. సో ఈ మైక్రో ఎక్కడైనా మనకి దెబ్బ తాగినప్పుడు ఏం చేస్తుంది బాడీ ఇమ్మీడియట్గా రిపేర్. అంటే ఏంటంటే మనకి మైక్రో పంచర్స్ క్రియేట్ అయినప్పుడు అంటే ట్రామానే కదా సార్, అది చిన్న ట్రామానే ఆటోమేటిక్గా బాడీ ఏంటంటే రిపేర్ స్టార్ట్ చేస్తుంది. సో రిపేర్ ఎక్కడైతే మనకి రిపేర్ అనేది స్టార్ట్ అవుతుందో మనకి ఫైబ్రోబ్లాస్ట్ అని చెప్పి రకరకాల సెల్స్ వస్తుంటాయి ఆ ఏరియాకి. ఆ సెల్స్ వచ్చినప్పుడు ఏంటంటే మనకి వాస్కులర్ సప్లై ఇంక్రీజ్ ఉంటుంది అనమాట. సో వాస్కులర్ సప్లై అంటే బ్లడ్ సప్లై ఇంక్రీజ్ అవుతుంది మనకి ఆ ఏరియాకి. సో మనకి ఏంటంటే మెయిన్ కాన్సెప్ట్ బిహైండ్ దిస్ హెయిర్ లాస్ అనే దానికి రీజన్ ఏంటి? మనకి ల్యాక్ ఆఫ్ బ్లడ్ సప్లై. అంటే బ్లడ్ సప్లై తక్కువైపోవటం వల్ల హెయిర్ యొక్క రూట్స్ మినియేచరేషన్ అంటే సన్నగా అయిపోయి చిన్నగా అయిపోయి చనిపోతుంటాయి. సో మనకి డెర్మా రోలర్ చేసినప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా రిపేర్ ప్రాసెస్ వల్ల బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అవుతుంది మనకి. ఓకే. సో బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అవుతే ఏమవుతుంది? మనకి ఉన్న హెయిర్ హెల్దీగా గ్రో అవుతుంటాయి, హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది అనమాట. అంటే ఏంటంటే రీవాస్కులేషన్ కాన్సెప్ట్ అంతా మనకి హెయిర్ లాస్ ఎంటైర్ ట్రీట్మెంట్ ఏంటంటే మనకి టూ థింగ్స్ మీద డిపెండ్ ఉంటుంది యాక్చువల్గా. స్టిమ్యులేటర్స్ అంటారు, బ్లాకర్స్ అంటారు. స్టిమ్యులేటర్స్ అంటే మనం వాడే మినాక్సిడిల్ కానీ, తర్వాత మనం డెర్మా రోలర్స్ అని చెప్పినాం కదా, డెర్మా రోలర్స్ కానీ, లో లేజర్ థెరపీ కానీ, పిఆర్పి కానీ, ఇవన్నీ స్టిమ్యులేటర్స్ అనమాట. ఈ స్టిమ్యులేటర్స్ అన్ని మనకి బ్లడ్ సప్లై ఇంప్రూవ్ చేస్తుంది. బ్లాకర్స్ అంటే ఫినస్టేట్ ట్యాబ్లెట్ వాడుకుంటాం, ఇది 5-DHT బ్లాకర్ అనమాట. ఆ బ్లాకర్ వల్ల మనకేంటి ఆ హార్మోన్ని మనకి 5-HT హార్మోన్ బ్లాక్ చేసి మన హెయిర్ లాస్ని ఆపేస్తుంది, ఉన్న హెయిర్ని బాగా గ్రో చేస్తుంటుంది. అండ్ చనిపోదానికి రెడీగా ఉన్న హెయిర్ని కూడా మళ్ళీ గ్రో చేస్తుంది అనమాట. రిజనరేషన్ అంటుంది హెయిర్ అంటారు అనమాట, వీలస్ హెయిర్ అంటారు దాన్ని. సో ఇలాగేనంటే మనకి ఈ డెర్మా రోలర్ వల్ల బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అయ్యి మనకి చనిపోయే హెయిర్ చనిపోకుండా మళ్ళీ తిరిగి గ్రో అవుతుంటాయి. అండ్ ఉన్న హెయిర్ హెల్దీ గ్రో అవుతుంటాయి. దీనివల్ల హెయిర్ ఫాల్ ఆగిపోద్ది అనమాట మనకి. మరి మీరు చెప్తున్నట్టు ఇంట్లో వాడటం వల్ల అసలు యూజ్ ఉండదు అని చెప్పేసి అంటారు కదా, అసలు వాడకూడదని కూడా చెప్తూ ఉన్నారు. అట్లనే ఉండదు సార్. 0.25, 0.5తో ఉంటుంది యూజ్, బట్ లిమిటెడ్ యూజ్ ఉంటుంది మనకి. అంటే మనకి రిజల్ట్స్ అంత ఎఫెక్టివ్గా ఉండదు అనమాట. సో ఈ డెర్మా రోలర్ నీడిల్ యొక్క సైజ్ మినిమం 1.5 mm ఉంటేనే మనకి రిజల్ట్స్ ఎఫెక్టివ్గా ఉంటాయి. అంత నీడిల్తో వాళ్ళు చేసుకోలేరు ఇంట్లో, ఎందుకంటే ఎనస్థీషియా ఉండదు కాబట్టి నొప్పి తెలుస్తూ ఉంటుంది. అసలు యాక్చువల్గా ఇంట్లో అట్లా పర్సనల్గా వాడచ్చు సార్ ఇది? చాలా మంది వాడుతున్నారు సార్, వెరీ కామన్. మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ అందరూ సార్ ఆన్లైన్లో దొరుకుతుందా ఇది? అవును, 0.5 mm, 0.5 mm అన్ని ఆన్లైన్లో దొరుకుతాయి. సో మాకు వచ్చే పేషెంట్స్ అందరూ ఇంట్లో మేము వాడుతున్నాం సార్ అని చెప్తారు. అంటే వాళ్ళు ఏదో పెద్ద ఎఫెక్టివ్గా ఉంటుందని చెప్పేసి వాడతారు కానీ ఇట్ వర్క్స్ అవుట్ సార్. వర్క్ కాదని మాత్రం చెప్పను ఇంట్లో వాడుకుంటే. బట్ ఏంటంటే జనరల్గా మనం వాడే సైజ్ ఆఫ్ ద నీళ్ళతో పోల్చుకుంటే తక్కువ ఉండటం వల్ల ఏంటంటే రిజల్ట్స్ చాలా లిమిటెడ్గా ఉంటాయి దానికి. ఓకే.
సార్ మైక్రో నీడ్లింగ్ అంటే ఏంటి, అది ఎట్లా చేస్తారు అది? సార్ అంటే మైక్రో నీడ్లింగ్ అంటే ఏం లేదు సార్, ఇట్ ఈస్ సేమ్ కాన్సెప్ట్ అంతా మనకి డెర్మరోలర్ కాన్సెప్టే. దీనిలో కూడా నీడిల్స్ ఉంటాయి మనకి, కాకపోతే ఇది మెకనైజ్డ్ అనమాట. అంటే మెషిన్ మనకి రన్ అవుతున్నప్పుడు ఆ నీడిల్స్ ఎగ్జాక్ట్గా మనం ఎంత డెప్త్ ఫిక్స్ చేస్తామో, అంటే దీనిలో ఏంటంటే మనకి మెకనైజ్డ్ ఉన్నప్పుడు డెప్త్ రెగ్యులేటర్ ఉంటుంది. అంటే డెర్మరోలర్ యూజ్ చేస్తున్నప్పుడు మనం డెప్త్ రెగ్యులేటర్ అనేది ఉండదు, మనం ప్రెషర్ పెట్టి పుల్ చేస్తుంటాం. ఇక్కడ ఏంటంటే మనం ప్రెషర్ పెట్టాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా నీడిల్స్ మూవ్ అవుతుంటాయి కాబట్టి ఎగ్జాక్ట్గా మనం 0.5 mm డెప్త్ చేస్తే అంతే డెప్త్కి వెళ్తుంటాయి, 1 mm డెప్త్ చేస్తే అంతే, అట్లాగా 1.5 3 mm దాకా ఉంటుంది డెప్త్ ఇది. సో 1.5 కానీ 2 mm కానీ మనం డెప్త్ ఫిక్స్ చేసినప్పుడు దీన్ని మైక్రో నీడ్లింగ్ చేసినప్పుడు అంటే మనకి ఎగ్జాక్ట్గా మెకనైజ్డ్గా ఉంటుంది, చెయ్యి ఫోర్స్ పెట్టాల్సిన అవసరం ఉండదు, అండ్ కంట్రోల్డ్గా యాక్యురేట్గా డెప్త్ రెగ్యులేట్ అవుతుంటుంది అనమాట. అంటే దీన్ని మనం ఓన్లీ హెయిర్ లాస్ కానే కాదు, ఫేస్లో యాక్ని స్కార్స్ కూడా వాడుకుంటాం సార్ మనం, ఎనీవేర్ ఇన్ ద స్కార్ కూడా వాడుకోవచ్చు మనం మైక్రో నీడ్లింగ్ అనేది. ఓకే, అంటే సేమ్ కాన్సెప్ట్ సార్, మైక్రో నీడ్లింగ్ అండ్ డెర్మరోలర్ కానీ బోత్ ఆర్ ఆఫ్ సేమ్ కాన్సెప్ట్స్. ఓకే, అంటే ఏ టైంలో చేయొచ్చు సార్ ఇది? అంటే ఇప్పుడు ఒకసారి చేస్తాము, మళ్ళీ చేయాలంటే ఏమైనా టైం తీసుకొని చేయాలి? 25 days to 1 month పీరియడ్ పెట్టుకుంటాం సార్ జనరల్గా, హీలింగ్ పీరియడ్ అనమాట. అంటే ఇది వాడినప్పుడు ఏమవుతుందంటే మనకి న్యూ కొల్లాజన్, సపోజ్ ఫేస్లో యాక్ని స్కార్స్ అనుకోండి, న్యూ కొల్లాజన్ ఫార్మేషన్ ఉంటుంది అనమాట. అంటే మనకి ఎట్లాగూ అక్కడ రిపేరు రీవాస్కులరైజేషన్ ఉంటుంది, దాంతోపాటు న్యూ కొల్లాజన్ ఫార్మేషన్ ఉండటం వల్ల ఫేస్లో చిన్న చిన్న ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి, ఆ ఇర్రెగ్యులారిటీస్ అని మనకి ఫిల్ అయిపోతాయి కొల్లాజన్తో. దానివల్ల ఏంటంటే పెద్ద పెద్ద హోల్స్ ఉన్నాయని చిన్నగా కనిపిస్తుంటాయి అనమాట. అంటే మనకి ఇర్రెగ్యులారిటీ తగ్గించుకునేకి మైక్రో నీడ్లింగ్ చేసుకుంటాం. అది హెయిర్ లాస్లో ఏంటంటే మనకి హెయిర్ గ్రోత్ కోసం అనేది మైక్రో నీడ్లింగ్ చేసుకుంటాము, ఫేస్లో ఏంటంటే ఇర్రెగ్యులారిటీ తగ్గించడానికి మైక్రో నీడ్లింగ్ చేసుకుంటాం. ఇప్పుడు ఫేస్ క్లినిక్స్లో ఈ మైక్రో నీడ్లింగ్ జరుగుతుందా సార్? వెరీ కామన్ సార్, రెగ్యులర్ ప్రొసీజర్ ఇది మనకి, రెగ్యులర్ ప్రొసీజర్. హెయిర్ లాస్కి ఎక్కువ వాడుతుంటాం మనము, ఈవెన్ యాక్ని స్కార్స్ కూడా చేస్తుంటాం మనం. సో ఇది డెర్మరోలర్ అలాగే మైక్రో నీడ్లింగ్ యొక్క ప్రాముఖ్యత. సార్, ఈ ఫేస్ క్లినిక్స్ యాప్కి సంబంధించి నెక్స్ట్ వీడియోలో మనం, అంటే మీరు ఏదైతే హెయిర్ లాస్ అవుతుందని చెప్పి వస్తారో, ఆ ట్రీట్మెంట్ చేస్తారో, ఆ ట్రీట్మెంట్ చేయించుకున్న పర్సన్తో ఒకసారి మనం మాట్లాడించి ఆ వీడియో కూడా ఒకసారి చేద్దాం సార్. షూర్ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే.